UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇటీవల కురిసిన భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరద ప్రభావానికి బాగా గురైంది. ప్రస్తుతం ఏపీ విషయానికి వస్తే విజయవాడలో వరదలు మాత్రం అక్కడి వాళ్లను అతలాకుతలం చేశాయి. సింగ్ నగర్ తో పాటు పలు ప్రాంతాల వరద ప్రభావానికి బాగా దెబ్బతిన్నాయి. విజయవాడలో వరదలు ప్రజల్ని ఆగం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి మంత్రులు, అధికారుల్ని సైతం అప్రమత్తం చేశారు. అంతేకాకుండా అక్కడ వరద ప్రాంతాల్లోని బాధితుల్ని పరామర్శిస్తూ తానున్నానని భరోసాను ఇచ్చారు. అంతేకాకుండా బోట్లలో, జేసీబీలు, ట్రాక్టర్లలో పర్యటిస్తూ కూడా అక్కడి వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పర్యటిస్తున్న చంద్రబాబు మరోసారి ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మధురానగర్ వద్ద ఉన్న ప్రాంతంలో రైల్వే బ్రిడ్జ్ పైన ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో మధురానగర్ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే సమయంలో ట్రాక్ పై నుంచి ట్రైన్ వస్తుంది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ట్రైన్ వస్తుందని అక్కడి నుంచి వెళ్దామని చెప్పారు. మరోవైపు విషయాన్ని గమనించిన అక్కడి టీడీపీ కార్యకర్తలు లైన్ మ్యాన్ ను అలర్ట్ చేశారు. అతను ట్రైన్ కు ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ స్లో అయింది. అప్పటికే చంద్రబాబు ఒకవైపు జాగ్రత్తగా ఉండిపోయారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ సేఫ్టీ వాల్ గా నిలబడ్డారు. ట్రైన్ సరిగ్గా చంద్రబాబుకి 3 అడుగుల దూరంలో ఉండగా ఆగిపోయింది. దీంతో భద్రతా సిబ్బంది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా తమ అభిమాన నేతకు ఏమైందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.